ఎన్టీఆర్ గారు పోషించినట్టు టాలీవుడ్లో కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలో కానీ మొత్తం పాన్ ఇండియా రేంజ్లో ఎవడు నటించలేడని అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇద్దరే హీరోలు కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు అవతల 10 మంది హీరోలతో, కానీ పోటాపోటీ మామూలుగా ఉండదు. అది దాని గురించి అయితే నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, ఖచ్చితంగా ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. హాయ్ నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ గారు అలాగే ఎన్టీఆర్ గారు టాలీవుడ్లో ఇన్సైడ్ టాక్ ప్రకారం అదే కానీ కరెక్ట్ అయితే రాబోయే 5 yearsలో అయితే టాలీవుడ్ని అయితే కోత కొయ్యబోతున్నారనమాట. నిజంగా అదే కానీ జరిగితే ఇంకో 5-7 years వరకు వీళ్ళిద్దరూ కూడా, నందమూరి హీరోస్ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదు. సో ఒకటైతే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కాదు, అలాగే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కాదు, వీళ్ళ మధ్య ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ గొడవలు అనేది ఎవరికైనా ఉంటాయి. కాకపోతే ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాలయ్య గారిని ఎన్టీఆర్ గారిని సపరేట్ అయితే చూడొద్దు, వీళ్ళిద్దరూ ఫ్యాన్స్ కూడా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాన్స్ ఎప్పుడు కూడా డివైడ్ అయితే అవ్వకూడదు, అలాగనమాట. డివైడ్ అయినట్టయితే నందమూరి ఫ్యాన్స్ అయితే అదర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా తొక్కేస్తారనమాట. కాబట్టి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ అయినా వీళ్ళందరూ కలిపికట్టుగా ఉంటేనే అదర్ ఫ్యాన్స్ అనేది వీళ్ళ మీదకి రాకుండా ఉంటారనమాట. సో అందరూ కలిసికట్టుగా ఉండాలి. సో ఇక్కడతో ఇది వదిలేస్తే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ కొట్టి లెఫ్ట్కి స్వైప్ చేస్తే హైప్ అనే ఒక బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే వెళ్తుంది అనమాట. సో నందమూరి ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి అనుకుంటే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ అయితే నొక్కండి. ఇక లాగ్ లేకుండా అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫస్ట్ బాలయ్య బాబు దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. నందమూరి ఫ్యామిలీకి ఆయనే ప్రస్తుతానికి పెద్దగా ఉన్నారు కాబట్టి బాలయ్య బాబు గారి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. బాలయ్య బాబు గారు అయితే నిజంగా చెప్పాలంటే కుర్రా హీరోలకి ఏ మాత్రం తక్కువ లేకుండా ఫుల్ జోష్లో ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నారనమాట బాలయ్య బాబుకి. ఎందుకంటే ఒక అఖండ 2 కొంచెం సక్సెస్ అటు ఇటుగా ఉంది, అంటే మనలో మన మాట నిజంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలంటే ఒప్పుకోవాలి, ఎవరైనా సరే ఒప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ అఖండ, భగవత్ కేసరి, డాకు మహారాజ్, నెక్స్ట్ వీరసింహారెడ్డి వీటితో పోల్చుకుంటే అఖండ 2 అనేది కొంచెం డల్ అనే చెప్పాలి. నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను, మీరు కూడా ఒప్పుకోవాల్సిందే, తప్పదు. కాకపోతే బాలయ్య బాబు గారికి అది ఒక్కటే ఇదని నేనైతే చెప్పట్లేదు అనమాట. సో ఆ బీజిఎమ్స్ కూడా విపరీతమైన హైలైట్ అయితే అయ్యాయన్నమాట. డాకు మహారాజ్ నుంచి, వీరసింహారెడ్డి నుంచి, నెక్స్ట్ భగవత్ కేసరి నుంచి. భగవత్ కేసరికి ఇప్పుడు మన విజయ్ తలపతి గారు అయితే ఆల్రెడీ రీమేక్ కూడా చేశారనమాట. సో అంత హైప్ వచ్చింది భగవత్ కేసరికి అయితే. సో ఇప్పుడైతే అఖండ 2 పెద్ద సక్సెస్ అందుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే గోపీచంద్ మల్లేని గారితో అయితే ఒక స్టోరీ అయితే, అంటే సెకండ్ స్టోరీ అనే చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఫస్ట్ ఏదో పీరియడిక్ డ్రామాగా ఉంటుందని చెప్పి, దాని తర్వాత ఇప్పుడేమో అది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి గోపీచంద్ మల్లేని గారితో ఆ కథ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రెట్టింపు మాస్ యాక్షన్ సీన్స్తో ఫ్యాన్స్కి అందరికి బాగా నచ్చేటట్టుగా ఇంకొక కథ అయితే ఆయన అయితే స్టోరీ రాశారంట. బాలకృష్ణ గారికి కూడా అది చాలా బాగా నచ్చడంతో ఇప్పుడు దాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మన గోపీచంద్ మల్లేని గారితో అయితే మన బాలకృష్ణ గారు అయితే ప్రజెంట్ షూటింగ్ అయితే నెక్స్ట్ మార్చి నుంచి కంటిన్యూ అయితే చేస్తారని చెప్పి ఇన్సైడ్ టాక్ అయితే ఉంది. ఖచ్చితంగా చేస్తారు కూడా. అయితే ఇంకా ఈ షూటింగే స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే బాలకృష్ణ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం మంచి మంచి డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆయన డేట్స్ కోసం అయితే క్యూలో నిల్చున్నారనమాట. వాళ్ళ పేర్లు తెలిస్తే నిజంగా షాక్ అయిపోతాం. నిజంగా టాలీవుడ్ వర్గాల నుంచి ఇదే ఇన్సైడ్ టాక్ అని కరెక్ట్ అయితే బాలయ్య బాబు గారు అయితే నెక్స్ట్ 5-7 years వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకునే పని కూడా లేదు. ఆ డైరెక్టర్స్ ఎవరు కూడా అల్లాటప్ప డైరెక్టర్స్ కాదు, మంచి లాస్ట్ మూవీస్ అన్నీ కూడా హిట్ డైరెక్టర్లు మాత్రమే వాళ్ళు. వరుసగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన గోపీచంద్ మల్లేని గారితో తీస్తున్నారు కదా, దాని తర్వాత ఒక టాక్ అయితే వచ్చిందనమాట. ఆ మలయాళం డైరెక్టర్ అనుకుంటా, మలయాళమో సంథింగ్ మాలీవుడ్ ఏదో సంథింగ్ తెలియదు కానీ అనీఫ్ అదీని గారు అనమాట. ఆయన అయితే మార్కో సినిమా అని చెప్పి ఒక మార్కో సినిమా తీశారు. అదైతే బ్లడ్ బాత్తో విపరీతమైన హైప్ అయితే ఇస్తుంది, దాని బీజిఎం కానీ ఏదైనా. అలాంటి డైరెక్టరు మన తెలుగు, మన బాలకృష్ణ గారి కోసం వెయిట్ చేస్తున్నారంటే నిజంగా మీరు ఎవరైనా నమ్ముతారా? అంత టాప్ డైరెక్టర్, అలాంటి సినిమా తీసిన డైరెక్టరు మన బాలకృష్ణ గారితో వర్క్ చేయడానికి నిజంగా రెడీగా ఉన్నారని ఆయనకు పవర్ఫుల్ స్టోరీ అయితే రాశారంట. ఇదే కానీ కరెక్ట్ అయితే టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసి పడేస్తారు వీళ్ళిద్దరూ కూడా. నెక్స్ట్ వచ్చి హరీష్ శంకర్ గారు అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ తో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయింది, ఆల్రెడీ రిలీజ్కి కూడా డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. మార్చిలో అయితే
రిలీజ్ అవుతుంది. దీని తర్వాత బాలకృష్ణ గారితో ఒక మూవీ చేయాలని చెప్పి హరీష్ శంకర్ గారు అయితే రెడీగా ఉన్నట్టయితే తెలుస్తుంది. హరీష్ శంకర్ గారి స్వాగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో అంటే ఇంకా మనం వేరే లెవెల్ ఇంకా ఊహించుకోవడానికి కూడా అది అందనమాట. సరే, అది అలా ఉండగా మన ఎన్టీఆర్ గారికి దేవరా మూవీ అందించిన కొరటాల శివ గారు అయితే దేవరా 2కి టైం పడుతుంది కదా, అందుకని చెప్పి మన బాలకృష్ణ గారితో ఒక సినిమా తీయాలని చెప్పి రెడీగా కూర్చున్నారంట. మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు, కానీ నాకైతే ఇది అటు ఇటుగా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించి. ఎందుకంటే దేవరా 2 పనిలో వింటే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక ఇన్సైడ్ టాక్ అయితే వస్తుందన్నమాట. సో నవంబర్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇప్పుడైతే గోపిచంద్ మల్లేని గారు షూటింగ్ అవుతుంది కాబట్టి మరి ఈ బాలకృష్ణ గారు మన కొరటాల శివ గారికి డేట్స్ ఇస్తారో లేదో కూడా తెలీదు. సో ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు 2 మూవీలు కూడా కవర్ చేస్తాను, 2 మూవీస్ని అంటే షెడ్యూల్స్ మార్చేటప్పుడు ఈ మూవీకి ఆ మూవీకి షిఫ్ట్ అవుతానని చెప్పి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అది నిజమైతే ఇంకా బాలకృష్ణ గారిని అయితే ఎవరు ఆపలేరనమాట. సో ఇదే ఇలా ఉండగా వివేక్ ఆత్రేయ గారు అని చెప్పి ఒక డైరెక్టర్ అయితే ఉంటారనమాట. బ్రోచేవేర్ ఎవరు, సుందరానికి అని చెప్పి ఈ మంచి డీసెంట్ హిట్లు అందించారనమాట ఈ 2 మూవీలతో. ఆయన కూడా మన బాలకృష్ణ గారి గురించి అయితే ఒక పవర్ఫుల్ స్టోరీ అయితే రాసినట్టయితే తెలుస్తుంది. మరి ఈ స్టోరీ కూడా వీళ్ళకి ఓకే అయినట్టయితే బాలకృష్ణ గారు అయితే చాలా మంచి డీసెంట్ హిట్ అయితే అందుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇదే కానీ జరిగితే ఈ డైరెక్టర్స్ కానీ లేకపోతే ఈ కొరటాల శివ గారు, హరీష్ శంకర్ గారు, హనీఫ్ అదేని గారు, వివేక్ ఆత్రేయ గారు ఇలా ఈ డైరెక్టర్స్ అందరూ మూవీస్ కానీ టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇదే కానీ జరిగితే నెక్స్ట్ 5, 6, 7 ఇయర్స్ వరకు కూడా బాలకృష్ణ గారు అయితే ప్రాజెక్ట్స్ కోసం అయితే వెనక్కి తిరిగి పనే లేదనమాట. సో వీళ్ళందరూ బాలకృష్ణ గారి గురించి ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అయితే ఈ చాలా మంది డైరెక్టర్లు కూడా బాలకృష్ణ గారి గురించి చాలా ఇంటర్వ్యూలో ఒక గొప్పగా చెప్పారనమాట. బాలకృష్ణ గారికి డైరెక్టర్స్కి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు, కథలో వేళ్ళు పెట్టరు, కెలకుండా ఉంటారు, ఆ డైరెక్టర్ మీద ఫుల్ నమ్మకంతో అయితే ఉంటారు. దాన్ని బట్టి డైరెక్టర్కి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇస్తే చాలు, సినిమాను ఎలా తీయాలో వాళ్ళకే తెలుసు అని చెప్పి బాలకృష్ణ గారు అయితే అలాంటి మైండ్ ఆఫ్ తో ఉంటారని చెప్పి ఆయనతో పనిచేయడం చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పి డైరెక్టర్స్ అందరూ కూడా ఒక చాలా ఇంటర్వ్యూస్ లో స్టేజెస్ మీద అయితే చెప్పారనమాట. సో ఆ బాలకృష్ణ గారు ఆ ఫ్రీడమ్నెస్ డైరెక్టర్స్కి ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా బాలయ్య బాబుతో సినిమా తీస్తే బాగుండు, ఒక మాస్ యాక్షన్ ఉన్న హీరో అనమాట, ఈయన్ని కానీ టాలీవుడ్లో కానీ ఒక టాప్లో పెట్టినట్టయితే మంచిగా డైరెక్టర్కి అలాగే బాలకృష్ణ గారికి ఇద్దరికీ పేరు వస్తుంది అనమాట. సో చూడాలి మరి బాలకృష్ణ గారు మరి ఈ డైరెక్టర్స్ అందరూ కూడా నిజంగానే బాలకృష్ణ గారు లైనప్లోకి వస్తారా, లేకపోతే బాలకృష్ణ గారికి ఏ కథ నచ్చుదో తెలియదు కదా. సో ఇలా ఉందన్నమాట బాలకృష్ణ గారు లైనప్ అయితే. సో నెక్స్ట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే ఒక టాప్ ఆఫ్ శిఖరం మీద కూర్చున్నారు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. ఆ నందమూరి పేరుని ఇంకా అక్కడ ఉంచారు అంటే అది కేవలం మన జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే బాలకృష్ణ గారు అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎక్కువ శాతం అంటే మన టాలీవుడ్ కాకుండా పాన్ ఇండియా రేంజ్లో నందమూరి ఫ్యామిలీ అనే ఆ ఇంటి పేరు వినబడుతుందని చెప్పారంటే ఖచ్చితంగా అది ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవాలి. సో ఎన్టీఆర్ గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్తో అయితే ఫుల్ బిజీగా అయితే ఉన్నారనమాట. ప్రస్తుతానికి అయితే మన ప్రశాంత్ నీల్ గారితో అయితే డ్రాగన్ ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. ఈ మూవీ అయితే శరవేగంగా జరుగుతుందన్నమాట. సో ఈ మూవీ ఇలా ఉండంగానే నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఓకే అయినట్టు అయితే తెలుస్తున్నాయి అనమాట. సో చాలా అనిపిస్తుంది ఇన్సైడ్ టాక్ అయితే ఎన్టీఆర్ గారి మీద అయితే మాత్రం. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా నిజమయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ ఇన్సైడ్ టాక్ అనేది ఎవడో ఆ మూలన కూర్చున్నాడు ఈ మూలన కూర్చున్నాడు అంటే మనం వదిలేయండ్రా బాబు అని అనుకోవచ్చు. కానీ ఈ ఇన్సైడ్ టాక్లన్నీ ఎలా అన్నమాట, డైరెక్టర్ స్టేజెస్ మీద ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. ఎన్టీఆర్ గారితో సినిమా ఉంటుంది, నేనైతే అదే పనుల్లో ఉన్నాము అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే డ్రాగన్ మూవీ తర్వాత దేవరా 2లో అయితే పాల్గొంటున్నట్టయితే మనకైతే ఖచ్చితంగా మనందరికీ తెలుసు. నవంబర్ నుంచి అయితే కొరటాల శివ గారు అయితే కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తున్నారంట. అంటే ఎన్టీఆర్ గారు లేకుండా కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తున్నారంట. అవి అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు డేట్స్ ఇచ్చే టయానికి అయితే అంతా షూటింగ్ అయిపోయి ఎన్టీఆర్ గారు షెడ్యూల్స్ మాత్రమే కంటిన్యూ షూటింగ్ చేయాలని చెప్పి కొరటాల శివ గారు అయితే ఒక మైండ్ సెట్ మీద అయితే ఉన్నారంట. సో ఇది ఇలా ఉంది. దాని తర్వాత ఏంటంటే
ఇప్పుడు అదుర్స్ 2 తీద్దామని చెప్పి రెడీగా ఉన్నారని చెప్పి కొన్ని టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. అదుర్స్ సినిమా మీకు తెలిసిందే, డబుల్ క్యారెక్టర్ అయితే చేశారు, కామెడీ అయితే పంతులు క్యారెక్టర్లు అయితే ఇరగదీసేశారు. మళ్ళీ అదే సినిమా ఇప్పుడు వచ్చినట్టయితే చాలా మంది ఫ్యాన్స్ ఏంటన్నారంటే ఎన్టీఆర్ గారి రేంజ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది, ఇంకా అలాంటి చిన్న చిన్న సినిమాలు చేస్తే పాన్ ఇండియా లెవెల్లో చూస్తారో లేదో తెలియదు, దానికి మించి రేంజ్లో తీసుకోవడమే తప్ప ఇంకా పంతులు ఆ కామెడీ అంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో నాకైతే అలా అనిపించట్లేదు, ఎందుకంటే తీయాలి, పాన్ ఇండియా మూవీస్ తీయాలి, మాస్ మూవీస్ కూడా తీయాలి. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఫ్యాన్స్ కూడా తనలో ఉన్న కమీడియన్ని చూడాలని చెప్పి చాలా మందికి ఉంటారు కదా. యాజ్ ఎ ఫ్యాన్గా నాకైతే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అలా కూడా ఉండొచ్చు, తీసే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత చాలా మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి అనమాట. నెల్సన్ గారు పేరు కూడా వినిపిస్తుంది. నెల్సన్ గారు డార్క్ కామెడీ అనమాట, ఆయన సినిమాల్లో అంతా డార్క్ కామెడీ, విపరీతమైన కామెడీ అయితే ఉంటుంది. సో ఎన్టీఆర్ గారికి వీళ్ళిద్దరికి సెట్ అవుతుందేమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దాని తర్వాత ఏంటంటే మన త్రివిక్రమ్ గారితో గాడ్ ఆఫ్ వార్ అనమాట. ఆ ప్రాజెక్ట్ అయితే అవతల బన్నీ కానీ అవతల మన ఎన్టీఆర్ గారు కానీ చాలా కొట్టుకున్నారు ఈ మధ్యలో. ఎన్టీఆర్ గారికి మాత్రం నిజంగా త్రివిక్రమ్ గారు పోటీ వేసేసారు అనుకున్నాం, కాకపోతే తిరిగి మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చారు. సో ఎన్టీఆర్ గారు కూడా గట్టిగా ఇచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. అయితే గాడ్ ఆఫ్ వార్ పక్కాగా ఎన్టీఆర్కి పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్కి సంబంధించి నన్ను అడిగితే నిజంగా బల్ల గుద్ది చెప్తున్నాను ఈరోజు వీడియో ముందు, ఎన్టీఆర్ గారి తప్ప ఆ కుమారస్వామి అనే ఆ క్యారెక్టర్ని అయితే ఎన్టీఆర్ గారు పోషించినట్టు టాలీవుడ్లో కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలో కానీ మొత్తం పాన్ ఇండియా రేంజ్లో ఎవడు నటించలేడని అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు తెలిసి త్రివిక్రమ్ గారికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ గారు మాత్రమే. ఆయనతో ప్రొసీడ్ అయితేనే మంచిది నన్ను అడిగితే. సో మరి ఇది అయిపోయిన తర్వాత గాడ్ ఆఫ్ వార్ అయిపోయిన తర్వాత డ్రాగన్ మూవీకి సంబంధించి 2 పార్ట్లు ఉన్నాయి. 2 పార్ట్లకు సంబంధించి ఒకటేసారి షూటింగ్ జరుగుతుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు దురంధర్ ఎలాగా 3 months 4 months గ్యాప్లోనే దురంధర్ రిలీజ్ చేశారు, దాని తర్వాత దురంధర్ రివెంజ్ అని చెప్పి 2 అని చెప్పి ఇంకొకటి అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సేమ్ ఇప్పుడు అదే కూడా డ్రాగన్ కూడా ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా నెక్స్ట్ కొన్ని మంత్స్ గ్యాప్లోనే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత వెట్రిమారియన్ గారితో అయితే ఒక మూవీ ఉండొచ్చు అని చెప్పి చాలాసార్లు మన ఎన్టీఆర్ గారే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, వెట్రిమారియన్ గారితో అయితే సినిమా చేయాలి అని ఉంది. ఆయన మేకింగ్ స్టైల్ కానీ ఆయన డైరెక్షన్ స్టైల్ కానీ నాకు చాలా ఇష్టం, ఆయనతో ఖచ్చితంగా నా లైఫ్లో అయితే ఒక మూవీ అయితే తీస్తానని చెప్పి మన ఎన్టీఆర్ గారే ఓపెన్గా అయితే చెప్పారనమాట. సో ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ 2 days బ్యాక్ అనుకుంటా ఇంకో న్యూస్ కూడా బయటకు వస్తుందన్నమాట, రాజమౌళి గారితో నెక్స్ట్ వారణాసి అయిపోయిన తర్వాత మన ఎన్టీఆర్ గారితోనే మూవీ ఉంటుందని చెప్పి. సో అది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఏమీ లేదు, కాకపోతే ఉంటుందని అన్నారు. కాకపోతే నాకైతే ఎక్కడో నమ్మకం అయితే లేదు, ఎందుకంటే చాలా ఫుల్ బిజీ షెడ్యూల్స్లో అయితే ఎన్టీఆర్ గారు ఉన్నారనమాట. సో కానీ ఎంత షెడ్యూల్స్లో ఉన్నా సరే రాజమౌళి గారి నుంచి పిలుపు వచ్చిందంటే డే అండ్ నైట్ వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. కానీ రాజమౌళి గారికి అది నచ్చదు, డే అండ్ నైట్ వర్క్ చేసి అక్కడ షూటింగ్కి వెళ్ళి ఇక్కడ షూటింగ్కి వెళ్ళి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా రాజమౌళి గారి ప్రాజెక్ట్ ఒప్పుకున్నామంటే ఇంకా పూర్తిగా ఇంకా ప్రాజెక్ట్ అయిపోయే వరకు, సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆయనతోనే ఉండాలన్నమాట. సో చూశారు కదా, నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన బాలకృష్ణ గారు అలాగే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక ఏదో సినిమా మిస్టరీకి సంబంధించిన ఒక సినిమా అయితే వస్తుందని చెప్పి న్యూస్ అయితే వచ్చింది జస్ట్ 2 days బ్యాక్ అనమాట. అయితే కొత్త డైరెక్టర్కి అయితే ఛాన్స్ ఇచ్చాడంట, శ్రీకాంత్ విశా గారు అని చెప్పి మన సుకుమార్ గారి శిష్యుడే అనమాట. శ్రీకాంత్ విశా గారు ఆయన రైటర్ అనమాట, చాలా వరకు చాలా కథలకి వాటికి పనిచేసాడు అనమాట. ఇప్పుడైతే డైరెక్టర్గా అయితే పరిచయం అవ్వబోతున్నాడు అని చెప్పి మన కళ్యాణ్ రామ్ గారు అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన మూవీ అయితే వస్తుందని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, జస్ట్ న్యూస్ చూశాను అంతే నేను. సరే చూడాలి ఏదేమైనా సరే. ఈ రోజు అయితే మన బాలకృష్ణ గారి గురించి ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో వీళ్ళిద్దరికి సంబంధించి నందమూరి ఫ్యామిలీలో అయితే ఫుల్ టాక్ ఆఫ్ ది టౌన్ అనమాట. వీళ్ళిద్దరు ప్రాజెక్ట్స్, వీళ్ళిద్దరు చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ ప్రభాస్ గారి చేతిలో కూడా లేవు నిజంగా చెప్పుకోవాలంటే. స్పిరిట్, ఫౌజీ ఇవన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళ ప్రాజెక్టులు చూసుకుంటే 4-5 ప్రాజెక్టులు వరుసగా ఉన్నాయన్నమాట. సో నిజంగా చెప్పాలంటే ఒక రేంజ్లో టాలీవుడ్ నెక్స్ట్ 5 years 7 yearsలో ఇదే కానీ నిజంగా అయ్యి ఉంటే వీళ్ళిద్దరూ కూడా టాలీవుడ్ని అయితే ఒక ర్యాంపేజ్ చేసేస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకో వీడియో అయితే వస్తుంది, ఏంటి 10 మంది హీరోలు, 2 హీరోలు, ఓకేనా, వాళ్ళని ఫేస్ చేయడానికి ఇద్దరు హీరోలు, వీళ్ళ ఫ్యామిలీ పేరు నిలబడడానికి, వీళ్ళ నాన్నగారు తాతగారు పేరు నిలబడడానికి 2 హీరోలు కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు అవతల 10 మంది హీరోలతో.
కానీ పోటాపోటీ మామూలుగా ఉండదు. అది దాని గురించి అయితే నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది ఖచ్చితంగా. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నందమూరి గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మన వీడియోస్ నందమూరి ఫ్యాన్సే ఎక్కువ మంది చూస్తారనమాట. సో లైక్ చేసి లెఫ్ట్కి స్వైప్ చేసి హైప్ చేస్తే ప్రతి ఒక్క నందమూరి ఫ్యాన్స్కి కూడా ఈ వీడియో అయితే అనమాట రికమెండ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా చూసి ఇలాంటి వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి.